హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారా? మేమైతే బాగున్నామండి. వర్షం పడుతుందా? ఫుల్ వర్షం పడుతుందండి 2 డేస్ నుండి మా దగ్గర అయితే. అసలు అబ్బో అనిపిస్తుంది వర్షానికి. చాలా వర్షం పడుతుంది. ఈ వర్షానికి వేడివేడిగా నేనైతే ఒక ఐటమ్ చేసిన, చూసేయండి. మీరు కూడా తినండి. వీటి పేరేంటో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఓకేనా? ఫుల్ వీడియో అయితే నా పేరు కింద లింక్ ఇస్తా, చూడండి, ఓకేనా? సూపర్ ఉన్నాయండి. మీరు కూడా ఫుల్ వీడియో చేశాను, చూసి మీరు కూడా ట్రై చేయండి. చాలా సూపర్ ఉంటాయి, ఓకేనా? బాయ్ మరి అందరికీ. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. నేనైతే ఈరోజు పచ్చి కొబ్బరితో పచ్చిమిర్చితో ఒక ఐటెం చేస్తున్నాను, చూపిస్తాను, చూడండి మీరు. ఫస్ట్ తొడిమెలు తీసుకొని ఇట్లా కడుక్కొని పక్కకు పెట్టుకోవాలి. పచ్చి కొబ్బరి కూడా ఇట్లా సన్నగా కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ కొబ్బరిలు ఇందులో వేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఈ ఉడికేలోపు ఈ మిర్చి సగం సగం తుంచుకోవాలి, ఎందుకంటే చిట్లుతుంది కదా. మనము ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు మిర్చి అనేది చిట్లుతుంది. చిట్లకుండా ఉండాలంటే ఇట్లా 2 ముక్కలుగా తుంచేసుకోవాలి, లేదంటే కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మా కిచెన్ చూసేయండి. చాలా పెద్దగా ఉంది ఓపెన్ కిచెన్. పంట అంత పెద్దగా ఎట్లయింది అనుకుంటుండ్రా? వీడియో షూట్ చేయడానికి నేను వంట చేస్తున్నా కదా, వీడియో షూట్ చేయడానికి ఇగో నా స్టిచ్చింగ్ స్టూల్ అయితే వేసుకొని దానిపైన నిలబడి వీడియో షూట్ చేస్తుందండి, లేకపోతే రాదు కదా. చూడండి, కొత్త ఇంట్లోకి వచ్చినాక కిచెన్ ఎలా పెట్టుకున్నానో చూడండి. చిన్నగా సింపుల్గా పెట్టేసుకున్నాను, ఓకేనా? ఇగో ఈ విధంగా కొబ్బరి ఉడికించుకోవాలి. కొబ్బరి ఈ విధంగా బాగా ఉడికిన తర్వాత ఇవి స్టవ్ స్లిమ్లో పెట్టేసుకొని కొబ్బరి తీసేసుకుందాం. ఇప్పుడు మొత్తం కొబ్బరి తీసేసుకున్నాం కదా. తీసేసుకున్నాం తర్వాత ఇవి పచ్చిమిర్చి ఉన్నాయి కదా, ఇది ఆయిల్లో వేసేసుకోవాలి, మూత పెట్టుకోవాలి. ఇవి అంతలోపు ఇవి ఆరబెట్టుకోవాలి మంచిగా. కొబ్బరి ఇది ఆరాలి బాగా. ఇది ఏమైటమో మీరే గెచ్చేసి చెప్పాలి, ఓకేనా? ఇట్లా బాగా వేయించుకోవాలి పచ్చిమిర్చి. వేగిపోయినవి స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు చూడండి, మిర్చి పక్కకు తీసేసుకున్నాం, కొబ్బరి కూడా పక్కకు తీసేసుకున్నాం. ఇవి 2 మిక్సీ పట్టేసుకుందాం. మిక్సీ పట్టేసుకున్నాక మళ్ళీ చూపిస్తాం, ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, ఇక కొబ్బరి అయితే ఇట్లా మిక్సీ పట్టేసుకున్నా. ఇందులోనే ఈ మిర్చి యాడ్ చేసుకుందాం.
మిర్చితో పాటు ఇందులో మిర్చి యాడ్ చేసుకున్నా, కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నా. ఇప్పుడు ఇది మిక్సీ పట్టేసుకుందాం. ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, ఇక ఈ విధంగా అయిపోతుంది. పచ్చిమిర్చి, కొబ్బరి రెండు మిక్సీ పట్టేసుకున్నా. ఇప్పుడు చూపిస్తా చూడండి మళ్ళీ ఏమేం చేయాలో. ఇదిగో ఈ విధంగా అవుతుంది. అయిన తర్వాత ఇందులోకి ఇక శనగపిండి యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. శనగపిండి యాడ్ చేసుకోవాలి, గోధుమ పిండి యాడ్ చేసుకోవాలి. అంతే. యాడ్ చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు, కొంచెం జీలకర్ర, వాము, ఫైనలీ కొంచెం సోడా యాడ్ చేసుకోవాలి. మనం సాల్ట్ వేసుకున్నాం కదా, సరిపోతుందో లేదని కొంచెం అయితే సాల్ట్ వేసుకుంటున్నా. ఇది మిక్సీ చేసేస్తాం. ఫైనలీ కలిపినాక పిండి మళ్ళీ కొబ్బరి చట్నీ కలిపినాక ఇట్లా అవుతుంది. నేను ఇప్పుడు దీంతో ఏం చేస్తానో చూపిస్తాను మీకు. ఇగో ఆయిల్ పోసుకోవాలి ఫ్రెండ్స్. ఆయిల్ బాగా హీట్ కావాలి. మా కోతులు చూడండి ఫ్రెండ్స్ ఎట్లా చేస్తారో ఇంట్లో. ఇదిగా చూడండి ఫ్రెండ్స్, ఇట్లా వేసుకోవాలి. ఆయిల్ ఫ్రై అయినాక ఆయిల్ వేసేసుకోవాలి. అంతే. ఈ విధంగా చేసుకోవాలి. చూపిన ఇట్లా చేతిలోకి ఆయిల్ రాసుకొని ఇట్లాని పేపర్ పైన పెట్టేసి 3 ఫింగర్స్ తోటి ఇట్లా వచ్చేసి అయిపోతుంది. మనకు వచ్చేసేది ఆటోమేటిక్గా ఇట్లా వేసేసుకోవాలి. ఈ కలర్ వచ్చినాక తీసేసుకోవాలి. చిన్ని ముట్టకు కాలుతాయి. ఉండదు ఫోన్ అందుకు లేచామంట. చూడండి ఫ్రెండ్స్, ఒక కొబ్బరికాయతో ఇన్ని కొబ్బరి బజ్జీలు రెడీ అయిపోయినాయి. మీకు కూడా నచ్చితే ఈ రెసిపీ ట్రై చేయండి. ఇది మాత్రం హెల్త్కి చాలా మంచిది. వాళ్ళని చూపి ఎట్లుంది నాన్న? సూపర్. ఎట్లుంది పండు? సూపర్. మీరు కూడా తినండి, ఓకేనా? వావ్ సూపర్. మీరు కూడా ట్రై చేసుకోండి. చాలా టేస్టీ ఫుడ్ అనమాట. పచ్చి కొబ్బరి కదా, హెల్త్కి చాలా మంచిది. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి చూడండి. ఓకే బాయ్. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. ఓకే బాయ్.